తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. నేను ఉషా. జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా రేషన్ డీలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ కోసం రైస్ మిల్లర్లతో జేసీ యాస్మిన్ బాషా అత్యవసర సమావేశం నిర్వహించారు. పొదుపు భవన్లో జరిగిన ఈ సమావేశంలో రైతుల నుండి ధాన్యం సేకరించే విషయంపై వారితో సమావేశంలో ధాన్యం సేకరణ సంబంధించి చర్చించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, జిల్లాలోని రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. తీర్మానం చేశారు. అయితే ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే స్టేట్ మొత్తంలో మేము కూడా మా స్టేట్ బాడీకి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. మీ దయచేసి ఇమ్మీడియట్గా కమిషనర్ దృష్టికి మంత్రి గారి దృష్టికి పోయేటట్టుగా ఇంకా ఎఫెక్టివ్ ఒకటి మీరు ఇవన్నీ చెప్పాలి. మీరు సప్లై చేయాలి. రైతులకు చేత కట్టిస్తూ తోలిస్తూ కరెక్ట్ అయితే లేదు. మీరు చెప్పడం 100% కరెక్ట్ చెప్తే మేడం మనకు పట్టాయి కదా అదే తీర్మానం కూడా పెట్టుకున్నదని అంటే ఓవరాల్గా ఒప్పుకున్నారు. కాకపోతే సో ఇప్పుడు మీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ నీళ్ళ లారీలని కావాలంటే చెంకి లారీ వాళ్ళే లారీ పెట్టాలి. ఒక మరకాకు విధానంలో కష్టమే 4 సంవత్సరాల నుంచి రాలేదు. అక్కడ కింద రాలేదు లేదా అన్ని జిల్లాలు మన జిల్లాకి ఎందుకు కాలేదు? పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోలీసుల విధులను, బాధ్యతలను వివరించారు. విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు వాళ్ళు బయట తిరగకపోతే ఈ అసాంఘిక శక్తులు ఎవరైతే ఇన్సూరెన్స్ ఉంటే ఎదుటి బాగుంటుంది. ఇన్సూరెన్స్ అనేది రిజిస్ట్రేషన్ పేపర్ అనేది ఇది ఉంటే మనకు చాలా లాభం అని చెప్పండి. మీ డాడీ వాళ్ళకి చెప్పండి. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ పేపర్, డ్రైవింగ్ లైసెన్స్ ఇది ఖర్చు 200 ఫైన్ వేసినాం. అదే మీరు ఒక 900 రూపాయలు కట్టుకున్నారనుకోండి. యాక్సిడెంట్ అయినప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పా కదా, మనం కడుపు నొప్పి లేచినప్పుడు ఎవరిని జ్ఞాపకం నార్మల్గా ఉన్నప్పుడు ఎవరికి ఏం తెలియదు విలువ. దానికి ఎప్పుడైనా ఇది ఇబ్బంది జరిగినప్పుడే పేపర్స్ని అడిగినప్పుడే దాన్ని అరే మనం తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇది అడుగుతున్నాడు అనకుండా ఇప్పుడు 1,00,000 రూపాయలు అడిగాడు. దాంట్లో పెడతాం, దాంట్లో బంద్ కేసు అనేది ఫ్రీక్వెన్సీ. అంటే ఇప్పుడు కాలంలో సెల్ ఫోన్స్ వచ్చినాయి, పాతకాలంలో సెల్ ఫోన్స్ లేకుండే. దీంతో మనం మొత్తం వ్యవస్థ నడిపించేది. అందరి జేబులలో సెల్స్ వచ్చినాయి కాబట్టి దీంతో అంతా ఇదేం లేదు కదా. పాతకాలంలో దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే తంగళ్ళపల్లి ఇల్లంతకుండా పిఎస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటా సిరిసిల్ల ఆన్సర్ ఇల్లంతకుండా 1 2 3 4 5 టెస్టింగ్ 1 2 3 4 5 నా వాయిస్ ఓకేనా? అమ్మాయిలు అబ్బాయి చదువు విషయంలో కాంప్రమైజ్ ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకోవద్దు. మంచితో పాటు చెడు ఉంటుంది. మొత్తం ఈ సేవలకు చందా చేద్దామంటే వేరే కష్టపడుతుంది. బాధలు మన లైఫ్ ఒకప్పుడు అన్నం పెట్టకపోతేనే మమ్మీ మీద కోపం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు కలెక్టర్ కృష్ణ భాస్కర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్కు ముస్లిం మైనార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మొక్కలను అందించి కృతజ్ఞతలు తెలిపారు.
స్వర్ణకారుల సంఘం నాయకులు కలెక్టర్ కృష్ణ భాస్కర్కు మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు చెన్నోజు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు తుమ్మనపల్లి రామస్వామి నరసింహాచారి, తుమ్మనపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. एक बार 2-3 हफ्ते में सेटल हो जाएगा जी टाइम लेते हैं और सर ये हमारे पास बहुत सालों से पेंडिंग है सर 696 सालों होता है उसके बाद में सर्वे करके उसमें जो सर्वे हैं बिल्कुल वो हमारे काम टाइम लगेगा సంతోషం మంచి పని చేస్తాను రిటైర్డ్ ఎంప్లాయీస్ జాబ్ రాసుకోవాలి చదివిస్తున్నారా మీరు మెరిట్ ప్రోత్సహించినట్టు చాలా మంచి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్స్ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు బోధనపై శిక్షణ కార్యక్రమాన్ని డిఈఓ రాధాకిషన్ పరిశీలించారు. రాజన్న జిల్లాలో మండలాల పరిధిలోని ప్రభుత్వ ఆంగ్ల ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమ బోధనపై శిక్షణ కొనసాగుతుందని డిఈఓ రాధాకిషన్ తెలిపారు. స్థానిక కృష్ణవేణి టాలెంట్ ప్రైవేట్ పాఠశాలలో శిక్షణ పొందుతున్న కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 17 నుండి 21 వరకు 3వ విడతలో భాగంగా 25 మంది ఉపాధ్యాయులకు శిక్షణలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామచంద్రరావుతో పాటు రాజన్న జిల్లాలో మండలాల ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. City Warangal and having a lot of experience for working in newly opened English respected schools and in their classrooms. These three are the excellent performance. Previous batches we are running government correspondent of the school has provided. We are very thankful to him. Familiar. So the same situation. Those who are not speaking in English, that's why they need some. We need some as a teacher. We need some teaching. More than 5 to 6 teachers are working there, but only 2 teachers are coming. Many teachers also. Then only the teachers participate. At the same time, the teachers can educate, and at the same time the children. Rajanna Sicily district. Thank you. So apart from this English medium, are you teaching Telugu medium or you are only exclusively? 128, sir. But in between this years around 2014-15, English medium also. The same situation. Last year strength was 120 around. That strength increased to 220 this year. Good. We appointed. So after going to your school, you have to. Not the volunteers, sir. Language components are allowed. Speaking and listening aptitudes is there. So this type of government is there. Parents, the economic burden decrease. There will be a chance to visit all schools by our DO and sectoral officers, sir, my co-RPs and participants. Sir, from the beginning of this spell, all the teachers with great expectations they have arrived here, sir, because this is a very crucial year for them. They have to win the confidence of the stakeholders who have given their words, and all the parents, they are seriously, carefully, keenly observing the activities which are going on there. These first 2 skills are not addressed properly. That's why they are lagging behind in reading, writing skills. So, being a English teacher or Telugu teacher, you have to improve the language skills
I think this type of orientation has developed your confidence levels, and it will be helpful to you in improving the language skills of the children. I expect your sincere efforts in improving the academic performance of the children. Okay, thank you. నమస్కారం. తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్కి స్వాగతం. నేను ఉషా. నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మౌలిక సదుపాయాలను సమకూర్చడం కోసం ప్రభుత్వం 28 లక్షల నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా బైపాస్ రోడ్ ప్రాంతంలో జిల్లా కార్యాలయాల కోసం R&B స్థల సేకరణ చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెండర్ల ప్రక్రియ ముగిసిందని త్వరలోనే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, చిక్కాల రామారావుతో పాటు R&B అధికారులు పాల్గొన్నారు. అథారిటీ మీరు నాకు జాగిస్తేనే బిల్డింగ్ కట్టినప్పుడు కదా అంటారు. బిల్డింగ్ ఇప్పుడు మనం సపరేట్ పెట్టేస్తే కింద మీటింగ్ హాలు మళ్ళీ రెసిడెన్స్ అన్ని ఉన్నాను కింద మొత్తం. ఎమ్మెల్యే గారి క్వార్టర్ నిర్మాణ నిమిత్తం గవర్నమెంట్ ₹1 కోటి మంజూరు చేసి టెండర్లు పెరగడం జరిగింది. అట్టి నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేశాం. అది శంకుస్థాపన కార్యక్రమం చేసి ఎమ్మెల్యే క్వార్టర్ నెత్తిపేట రోడ్డు, బైపాస్ రోడ్ జంక్షన్ నిర్మాణం ప్లస్ డెవలప్మెంట్ నిమిత్తం ప్రభుత్వం నుంచి ₹28 లక్షల మంజూరు చేయడం జరిగింది. అటువంటి దాన్ని త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభించి నిర్మాణం చేపట్టి నగరంలో సుందరీకరణలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన గల బార్గేట్ ప్రమాదవశాత్తు పడిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ పక్కన నిర్మించిన బార్గేట్ నట్లు బిగియడం మర్చిపోయారు. ట్రాలీ ఆటోలో బీరువా వేసుకుని వస్తుండగా బార్గేట్ తగలడంతో ఆటోపై పడింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మున్సిపల్ అధికారులు స్పందించి బార్గేట్ను తొలగించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ A6 న్యూస్.